సూర్యాపేట జిల్లా నోరు అదుపులో పెట్టుకోమంటూ జగదీష్ రెడ్డికి జనసేన హెచ్చరిక. పవన్ పై ఐటమ్ సాంగ్ వ్యాఖ్యల జనసేన ధ్వజం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లా వచ్చిపోతున్నాడంటూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జనసేన తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలను గాలి కొదిలేసే పవన్ పై ఇలాంటి దిగజారుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడింది. స్థానిక రోడ్ల దుస్థితిపై నోరు మెదపని జగదీష్ రెడ్డి పవన్ ను విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. మరోసారి ఇలా మాట్లాడితే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారిపై ఎంతో నీచమైన మాటలు మాట్లాడడం ఇది ఒకసారి కాదు, ఇంతకుముందు కూడా మాట్లాడినారు. నిన్న తను విలేకరులతో మాట్లాడుతూ పత్రికా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఐటెం సాంగ్లో వచ్చిపోతుందని మాట్లాడడానికి అంత సీనియారిటీ ఉన్న నాయకులు మీరు ఇలా మాట్లాడడం మీకు ఎంతవరకు సబబని చెప్పేసి జనసేన పార్టీ తరఫున అతన్ని అడుగుతా ఉన్నాం. మేము కనీసం ప్రజా సమస్యలు దేన్ని కూడా పట్టించుకోకుండా ప్రజా సమస్యలు మొత్తం గాలి కొదిలేసి సూర్యాపేట ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి జగదీశ్వర్ రెడ్డి గారిని, కానీ ఆయన ఆ సంగతి మర్చిపోయాడు. ఆ సంగతి మర్చిపోయి సూర్యాపేటకి నాకు ఏది సంబంధం లేదన్నట్టుగా కనీసం ఇంతగానో దారుణమైన రోడ్లు, ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు అంటున్నారు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు 3 సార్లు, ఇంకా నాకు మంచి పేరు ఉంది అనుకుంటారు. కానీ మీరు చేసే పనుల వల్ల మీ యొక్క విధానాల వల్ల ఇవాళ సూర్యాపేటలో ప్రతి మహిళ ఉదయం లేచి ఇంట్లో నుంచి బయటికి రాగానే మిమ్మల్ని తిట్టిన తర్వాతనే వాళ్ళు ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తారు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి మహిళ ప్రతిరోజు మిమ్మల్ని తిడుతూనే ఉంది. వాళ్ళందరి తిట్లు మీకు తగులుతానే ఉన్నాయి. ఎంత దారుణమైన రోడ్లు, ఒక్కసారైనా మీరు ఈ రోడ్ల గురించి మాట్లాడిరా? రోడ్ల సమస్యలు పట్టవు, రైతుల సమస్యలు పట్టవు. ఏం టైం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం, ఏదో రకంగా ఫేమస్ అయిపోవాలి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మంచిగా పబ్లిక్లో వెళ్తుంది అనేక ఆలోచనతో మీ యొక్క నాయకుల దగ్గర మెప్పు పొందడం కోసం పవన్ కళ్యాణ్ గారిపై మీరు మాట్లాడుతున్న మాటల్ని మీరు బేషరతుగా వెనకకు తీసుకోకపోతే మీకు ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున అనేక ఉద్యమాలకు కూడా మేము ముందుకు రావాల్సి వస్తుంది. జనసేన పార్టీ ఎక్కడ ఉందని మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ఎక్కడ లేనప్పుడు ఎందుకు మీకు అంత భయం అని మేము అడుగుతా ఉన్నాం. లేని జనసేన పార్టీని చూసి మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? జనసేన పార్టీ తెలంగాణలో లేదు, ఎవరు ఆపిరని మీరు మాట్లాడుతున్నారు. మీకు తెలియదా ఎవరు ఆపిరో? 2000 మందితో సమావేశం పెట్టుకోవడం కూడా పర్మిషన్ వచ్చేది. ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో పర్మిషన్ చేయడానికి భయపడుతున్న పరిస్థితి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి? తెలంగాణ వాదం అనే ముసుగు కప్పుకున్న కొంతమంది దొంగలు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి ఎవరు చూస్తూ ఉన్నారో ఇంత సీనియర్ నాయకులు మీకు తెలియదా? ఎవరు అడ్డుకున్నా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా జనసేన పార్టీని తెలంగాణలో ఇప్పుడు అతను చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రతి సమస్య మీద జనసేన పార్టీ పోరాటం చేస్తూ ఉంది. సూర్యాపేట జనసేన ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏదైతే ప్రజా సమస్యల మీద మాట్లాడలేదో జనసేన పార్టీ ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేస్తూ ఉంది, ప్రజలకి రావడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ స్థాయికి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఉందోతనంగా మీరు ఏదైనా విమర్శ చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని తీసుకుంటాం. అంతేగాని చిల్లర మాటలు, దిగజారు మాటలు మీ స్థాయికి కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ వ్యాఖ్యలు మీరు అంతా తీసుకోవాలని కోరుతా ఉన్నాం.